సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం. మాట వెనుక వార్తలకు పోదాం. కట్నం కోసం ఏదింపులు, పాపం పోయిన ఈ బిడ్డ పానాలు. ప్రేమ పేరుతో గాలం, పెండ్లనంగానే మాయం. వేరే రాష్ట్రానికి పోతున్న రైతులు ఎవరికి చెప్పమంటారు వాళ్ళ కష్టాలు. మొన్నటిదాకా ఫుడ్ పాయిజన్లు, ఇప్పుడేమో పాము కాట్లు. హైడ్రా కొత్త రూల్స్, ఏడ దిగుతాయో తెలుసా బుల్డోజర్లు. జనసేనాని రియల్ హీరో అంటున్న మలయ మామ. మా మలయ మామను పిలుద్దాం ఇక. మామా, ఓ మామా. ఏంది మా మామ దొంగ లెక్క తొంగి తొంగి చూస్తాడేంది? ఓ మామ ఏంది గట్ల చూస్తాను? బానే బుజ్జి జరా మెల్లగా పిలివే, నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతాను. పోలీసు వాళ్ళు నీ కోసం ఎందుకు వస్తారు? లొల్లి పెట్టుకున్నావా ఏంది? అబ్బా బుజ్జి దండం పెడతానే నీకు, అంటే ఇంక అన్ని వివరంగా చెప్తా గానీ జర లొల్లి చేయకే పుణ్యం ఉంటది నీకు. ఓ మామ పోలీసు వాళ్ళ కారు పోయింది గాని నువ్వు బయటికి రా. బుజ్జి మళ్ళీ అత్తరు కావచ్చు, ఇప్పుడు ఎట్లా కావాలి? మీ అత్తకు తెలియదు, అది కూలికి పోయింది. దానికి తెలిస్తే కుక్కర్ కొట్టినట్టు కొడుతుంది, పోలీసు వాళ్ళకు తెలిస్తే వీళ్ళు గుమ్ముతారు. కర్మానికి. ఓ మామ ఇంతకు గంతగానం ఎందుకు భయపడతాను? ఎప్పు అసలు ఏం జరిగింది ఎప్పు ముందుగాల. మా పార్టీ లీడరు వాకపూడి ఇంద్రన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా దావత్ ఏర్పాటు చేసిండు. దావత్ అంటే గదే రావు పార్టీ, బగ్గ రాగి డాన్సులు చేస్తారు చూడు, చిన్న చిన్న బట్టలు వేసుకుని కదన్నట్టు. అది రావు పార్టీ కాదు, రేవు పార్టీ అంటారే. పోతే ఇంకేమున్నది, మంచిగా నెల రోజులకు కావాల్సింది తాగేసి వచ్చినావు కదా, మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీ నాయకుని పుట్టినరోజా. రేవు పార్టీ అంటే ధూమ్ ధామ్ ఉంటది మరి. అవు ఫుల్లు తాగిన, బట్టలు ఊసిపోయిన, సోయి కూడా లేకుండా తాగిన. ఇక దావత్కు మస్తు మంది ఆడోళ్ళు వచ్చి తాగి మస్తు డాన్సులు చేసిండ్రు. వాళ్ళు డాన్సులు చేస్తుంటే నాకు కూడా ఒక పాట గుర్తొచ్చింది. అబ్బా ఏ పాటను చెప్పు. ఏం పాట అంటే, అటు అమలాపురం ఓ ఇటు పెద్దాపురం ఓ అనే పాట గుర్తొచ్చింది. వాళ్ళని పట్టుకొని నేను కూడా మస్తే. చూసి ముసల్తనానికి దసరా రైక్ అన్నట్టు నీకే పోయే కాలమే. ఆయన దావత్ ఇచ్చింది అధికారంలో ఉన్న పార్టీ నాయకుడైనా. పోలీసు వాళ్ళు చూసి చూడనట్టే ఉంటారు. నువ్వేం ఫికర్ పడకు. పవన్ సార్ కూడా సినిమాలలో మస్తు డాన్సులు చేస్తాడు. పైగా చిన్న సీఎం కాబట్టి మీ జోలికి ఎవ్వరు రారు. నువ్వు పోయి వార్తలు పట్టుకురాపో ముందుగాల. అన్నది నిజమేనా బుజ్జి, కానీ ఏరే పార్టీలో అయితే ఎనికేసుకొస్తారు, కానీ జనసేన అని రూటే వేరు కదా. తప్పు ఎవరు చేసేది తప్పు తప్పే అని ఇక మా ఇంద్రాన్నను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిండ్రు. పోలీసు వాళ్ళు కూడా కేసు కట్టిండ్రు. అందుకే నాకు భయం అవుతుంది, నేను కూడా అంటు ఉన్నా కదా అని. ఏంది పవన్ సార్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిండా? ఇదేమి దూరం. సొంత పార్టీ లీడర్లు రేవు పార్టీలు చేసుకుంటే వాటికి ముఖ్య అతిథిగా వచ్చి ఎంజాయ్ చేసిన నాయకులను చూసినాం కానీ పార్టీ నుండి సస్పెండ్ చేసుడు చరిత్రలో మొదటిసారి చూస్తున్నా. మామ నీకు ఇత్తడే ఇక. ఇగో నేను ఒక వారం రోజులు ఎట్టన్నా కనబడకుండా పోతా, పెద్ద సార్తో చెప్పు జరా ప్లీజ్, పుణ్యం ఉంటది. నేను నిన్నెందుకు వెనకేసుకొస్తా? నేను కూడా పవన్ సార్నే ఆదర్శంగా తీసుకొని పోలీసు వాళ్ళు మళ్ళా నీకోసం వచ్చిండ్రు అనుకో, నువ్వేడున్నావో పట్టిస్తా. అంతేనా? ఇక గట్లయిన దానికి నేను తెగ్గపోవడెందుకు, నేనే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోతా. ఇంకోసారి గసంటి దావతులకు పోను సార్ అని చెంపలేసుకొని గుంజీలు తీసి తప్పొప్పుకుంటా, బతిలాడుకుంటా. ఏం చెప్తే ఇక పోయేస్తా. పవన్ సారు ఎంతైనా గ్రేటే కదా. అదే వేరేటోళ్ళు అయితే అధికార పార్టీ నాయకులం చూసి చూడనట్టు ఉండాలి, పోలీసు వాళ్ళకే దమ్కి ఇచ్చేటోళ్ళు. కానీ పవన్ సార్ మాత్రం సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా హీరో అని రుజువు చేసుకుంటుండు. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసే విరియని ఓ సిరునవ్వా, కన్నుల ఆశలు నీరై కారక కట్నపు జ్వాలల సమిదైపోయావా, పారానింకారణలేదు పెండ్లి పందిరి తీయనలేదు. ఈ పాట వచ్చి చాలా ఏళ్ళైతున్నా ఈ పాటలున్న సారం మాత్రం ఏ మాత్రం మారలేదంటారు. ఇప్పుడు ఇగో మేము చెప్పబోయే ముచ్చటిన్నాక ఇంతకీ ముచ్చటేంది అని అంటారా? మీరే చూడుర్రి.
కట్నం అడిగేటోని గాడిదతోని పోల్చుకున్నాం. ఈ వరకట్నం నిషేధించాలని ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి, ఎన్నో చట్టాలు వచ్చినాయి. కానీ ఇంకా కూడా వరకట్న వేధింపులు తాళలేక ఆడపిల్లలు ఎన్నో తన పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి. ఈ వరకట్న వేధింపులు పెద్దలు చూసిన పెళ్లిళ్ళనే కాకుండా ఇవాళ రేపు ప్రేమ పెళ్లిళ్ళ కూడా ఎక్కువనాయని ఉల్లా. ఇగో గట్లనే ఈ శృతి అనే జానపదాలు వాడేటామే ఇన్స్టాగ్రామ్ లో దయాకర్ అంటే ఆయనకు పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమ అయ్యింది, ఆ ప్రేమ కాస్త పెళ్లి అయింది. పెళ్లి అయిన 20 రోజులకే గిట్లయింది. ఇగో ఈ జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అంటోడు ఈ శృతిని పెళ్లి చేసుకున్నాక నువ్వు బంగారందే కట్నందే మీ అక్క కంతిచ్చిరు కదా మనకెందుకు ఇయ్యరా అని చెప్పేసి పాపం మీ అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టిండట. అత్తమామ కూడా కట్నం కోసం బాగా వేధించేసరికి పాపం ఎటుతాళలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి బయట వార్త. కానీ వాళ్ళ ఇంటి వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే 200 రూపాయలు అయితే 4 బయట పడుతుంది, ఈడగనే పడుతుంది, లెట్రినో బాత్రూమో పోతుంది. లేదు లేదు వాళ్ళు ఏదో చేసిర్రు, తర్వాత ఊరేసి నమ్మించారు. పక్కా వాళ్ళే చంపారు, వాళ్ళకి మాకు న్యాయం కావాలి. వాళ్ళు ఎట్లా చంపారు? మేమిద్దరమే మా అయ్యకు కొడుకులాగా పెంచిండు మమ్మల్ని. మా అయ్యకు కొడుకులా మమ్మల్ని పెంచిండు. మా చెల్లిని చంపిండు. ఎందుకు దాక్కున్నారు అంటే తప్పు చేస్తేనే కదా దాక్కునేది. అగో ఇన్నర్ కదా, ఇది ఆత్మహత్య కాదు, కావాలనే చంపి అట్లా ఉరేసినట్టు చేసిరట. దబదబ తీసుకొచ్చి దావకాన్ లేచి కథం పరారయ్యారట. ఒకవేళ తప్పు చేయని వాళ్ళు అయితే అట్లా ఎందుకు పరారైతారు? కావాలనే చంపిరు, ఖచ్చితంగా హత్య అని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళంతా ఒక తీరు కోస కాదు పోండ్రి. ఇగో మైకుల ముంగడికి వచ్చి మాట్లాడుతారు వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా. పోలీసు వాళ్ళు అయితే వచ్చి కేసు రాసుకొని మరి ఎంక్వైరీ స్టార్ట్ చేసిర్రుగా. పాపం బిడ్డ ఎంత ముద్దుగా పాటలు పాడేది, ప్రేమ పెళ్లి చేసుకుని 20 రోజులకే గిట్లాయే. చూడుర్రి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఈ వరకట్న వేధింపులు అయితే ఆగుతలేవు. ప్రేమ పెళ్లి చేసుకున్నాక ఇంకా కట్నం కావాలట ఈయనకు మోతవారికి. మరి గసంటప్పుడు ప్రేమ పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పాపం అనవసరంగా బుజ్జి పానాలు తీసిండు. పోలీస్ అన్నలు గాళ్ళు ఏడున్నా తొందరగా పట్టుకొచ్చి ఆ బుజ్జికి న్యాయం చేయరు సారు. వాళ్ళ బాబాయ్ అవుతాను. సో తను గత లాస్ట్ నవంబర్ 27 రోజు మాకిష్టం లేకుండా మాకిష్టంగా తనకిష్టం ఉన్న అబ్బాయికి మ్యారేజ్ చేసుకొని రావడం జరిగింది. ఆ టైంలో మేము అమ్మాయికి తన ఇష్టం ఉన్న అబ్బాయితో మేము పెళ్లి చేద్దామని చెప్పేసి మా అమ్మాయికి వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైం లోపల నవంబర్ 17 రోజు మా అన్నయ్య చనిపోవడం జరిగింది. 10 డేస్ లోపల వెయిట్ చేయమని చెప్పేసి మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఒక మంచి డేట్ చూసుకొని చేద్దామని చెప్పేసి వాళ్ళ బంధువుల తరపు నుంచి కూడా అబ్బాయి వాళ్ళ బంధువుల తరపు నుంచి మాట్లాడడం జరిగింది. బట్ వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ఇన్విటేషన్ పెట్టేసుకొని మాకు ససేమీర ఒప్పుకోక మా బాధలో మేము ఉండి మా అన్న చనిపోయిందని చెప్పేసి బాధలో ఉంటే వాళ్ళు ససేమీర ఒప్పుకోక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మా ప్రమేయం లేకుండా మా ఇష్టానుసారం లేకుండా అమ్మాయి వాళ్ళ దగ్గర ఉంచేసుకొని అమ్మాయి మ్యారేజ్ చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయితో కాంటాక్ట్లు ఎవరు కూడా మా తరపు నుంచి కాంటాక్ట్లు ఇవ్వడం లేవు. సో తన లైఫ్ తను బతుకుతుందని చెప్పేసి మేము సో వదిలేసినాం. తన ఇష్టం ఉన్న పర్సన్తో జీవిస్తుంది కదా అని చెప్పేసి అట్లా అనుకున్నాం. బట్ ఇట్లా ఎందుకంటే రాత్రి నిన్న పొద్దున మాకు ఫోన్ చేశారు. ఎవరల్లో మాకు తెలియదు, మేమైతే ఇప్పటిదాకా చూడలేదు. అయితే వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా అమ్మాయి సూసైడ్ చేసుకున్నది, ఇలా రావాలని చెప్పేస్తే మేము వచ్చిందాక ఎట్లా సూసైడ్ చేసుకుంటుంది ఉంచండి, అది ఎక్కడైతే ప్లేస్ ఎక్కడ పెట్టుకున్నారో ఆ ప్లేస్లో ఉంచండి, మేము వచ్చినాక చూస్తాము ఎట్లా జరిగింది కదా. మా అమ్మాయి సంగతి అయితే కాదు, ఆమె అట్టి మంచి చాలా, ఎందుకంటే మొగోళ్ళు లెక్క మేము పెంచుకున్నాం. అట్లా మాకు కొడుకులు లేరు కాబట్టి ఆమె కొడుకు లెక్క మేము ఆయించుకున్నాం. ఇక్కడ సింగర్ లెక్క ఇట్లా బయటకు తీసినాం కాబట్టి ఆమెతో నమ్మకంతో అంటే ఇట్లా పరిచయం అయింది కూడా మధ్య మధ్యలో తెలిసింది ఆ విషయంలో. అయితే ఆ విషయం కూడా మేము తమ్ముడు వచ్చి మాట్లాడిండు. అయితే పెళ్లి చేస్తున్నాము, వీళ్ళు ఒక 4 రండి, మేము ఒక 4 వచ్చి మాట్లాడితే ఊలస్తాను. మాకు కూడా మేము ఆడపిల్లలం కదా, మా ఇల్లు కూడా పోకుండా మాట్లాడుకొని ఏదైతే మాట్లాడుకొని ఇవ్వాలని మేము అనుకున్నాము. దాని విషయంలో ఏమన్నారంటే మేమైతే ఫిక్స్ అయిపోయినాము, మాకు టైం లేదు, మేము ఆగలాంటి పత్రికలు చెప్పాల్సినాము, పెళ్లి చేస్తాము, వీళ్ళు వచ్చినా రాకున్నా మేము చేసుకుని మాత్రం ఖాయమని చెప్పేస్తే మా అమ్మాయి ఎప్పుడైతే రాలేదో మా తమ్ముడు బాధపడి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఒక అప్పుడు ఎట్లుండే హైడ్రా, ఇప్పుడు ఎట్లా అయింది హైడ్రా అంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట ఇన్నాక
ఏమైంది శ్రీవల్లి? అప్పుడు ఎట్లా కూలగొట్టిర్రో ఇప్పుడు కూడా గట్లనే కూలగొడుతుర్రు. ఇంట్లో కొత్తదనం ఏముంది అని అంటారా? అయితే ఇప్పుడు మీరు ఈ ముచ్చట వినాల్సిందేనబ్బా. అవుల్లా హైడ్రా ఓ మంచి మార్పు తీసుకొచ్చింది గదేందో చూసేయ్రి. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చటింటే పట్నంలో ఉన్న జర నిమ్మల పడతారు పోన్రి. ఇన్నోతులు కాయ కష్టం చేసి కట్టుకుని ఇల్లు ఉంటదో పోతుందో అని గుండెల్లో గుబులు పెట్టుకొని ఉన్నారు కదా. ఇగో గసంటల కోసమే ఈ వార్త. పెద్ద పెద్ద బుల్డోజర్లు తెచ్చి పెద్ద పెద్ద అంతస్తుల సైతం నేలమట్టం చేసే హైడ్రా హైదరాబాద్ అంతా ఇన్నోతులు అతలకుతలని చేసింది కదా. చెరువుల ఇల్లున్నా, ఎఫ్టీఎల్లున్నా, బఫర్ జోన్లున్నా ఇంటికి ఎర్ర మార్కు పెట్టుడు, పెద్ద బుల్డోజర్ వచ్చి నేలమట్టం చేసుడు. ఇన్నోతులు గిట్లుండే కదా. పెద్ద పెద్ద ఇండ్లలో అయినా సరే నేలమట్టం చేసుడే ఉండేది. అస్సలు తగ్గలే హైడ్రా కమిషన్ రంగనాథ్ సారు. కానీ ఇప్పుడేమంటుండో ఇన్నూరు రూపాయి. సో ఇక్కడ స్థానికులు కూడా చెప్పాం, గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లులు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో. ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా వాటిల్ని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్న వాటి గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటటువంటి ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకునే ఇల్లులు అవి అనాథరైజ్ అయినా ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టడం. అగో ఇన్నర్ కదా, ఇంత ముందుకున్నాయి లెక్కలకు రావట. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి చెరువు జాగాల ఏమేమి ఇండ్లున్నాయి, నాలాల మీద ఏమేమి ఇండ్లున్నాయి, ఎఫ్టీఆర్లో ఏమేమి ఇండ్లున్నాయి, ఇగో ఈ హైడ్రా ఏర్పడిన తర్వాత నుంచే లెక్కలకు వస్తాయట. ప్రస్తుతానికైతే ఇంత ముందు కట్టుకున్న ఇళ్ల జోలికి అయితే పోతలేరు. మరి ముందు ముందు ఎట్లుంటుందో. హైదరాబాద్ ను హైదరాబాద్ గా చేసిన హైడ్రా ఇప్పుడు గా పెద్దసారి గిట్ల మైకుల ముంగడికి వచ్చేసరికి చాలా మంది తారీఫ్ చేస్తున్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చారు. మేము ఉండవలసిన ఇల్లులో మేమందరం 50-60 గజాలు కూల్ చేసి కష్టపడి కట్టుకున్న వాళ్ళే తప్ప ఎవరు ఇక్కడ ఉండలేరు. ఇప్పటికి ఈ విధంగా హ్యాపీగా ఆయన చెప్పిన మూడ్లో అసలు చెప్పుకోవాలంటే మేము మా నోటి మాట రావట్లేదు. ఆయనకి ఏ విధంగా మేము వందనాలు చేయాలో శిరసు వంచి నమస్కరిస్తున్నాం. మరి ఇన్నొత్తులు కూలగొట్టి నీళ్ళ సంగతి ఏందంటారా? గాముచ్చట మాత్రం అడగకుర్రి. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఎవరెవరు ఇల్లు కట్టిరో వీటిని కూలగొట్టే పని మీద పడ్డారు హైడ్రా వాళ్ళు మొత్తం మీద. అయితే ఇక చూడాలి మరి హైడ్రా పనితనం ఇక ముందు నుంచి ఎట్లుంటుందో. ఇప్పటికైతే గింతే. బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. ఆడోళ్లకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లున్నా, ప్రత్యేకమైన కోర్టులున్నా, సపరేట్ చట్టాలున్నా కానీ మహిళల పరిస్థితి మాత్రం ఎప్పటి లెక్కనే ఉందిల్లా. ప్రేమ పేరు చెప్పి తిరుగుడు, అటెనక సిరి మోసం చేసుడు, ఇట్లా బాగా ఫ్యాషన్ అయిపోయింది పోరగాన్లకు. ఇగో గీడ కూడా గట్నే ఓ బడవెగాడు మోసం చేసి పారిపోతే గీ అక్క ఏం చేసిందో చూడుర్రి. ఈ నడుమ కొంతమంది బడివేగాళ్లకు ఈ ఆడపిల్లలు ఎట్లా కనబడుతుండొచ్చు. ప్రేమ ప్రేమనే ఎంట పడతారు. ప్రేమ తర్వాత పెళ్లి అనగానే పత్తగా రారు. ఇగో గీ ప్రవీణ్ అంటోడు గీ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన నూర్జహాన్ అనే గీ అమ్మాయిని 12 ఏళ్ల కాంచి లవ్ చేసుకున్నారంట. పెళ్లి అనగానే పత్తగా కానొత్తలేడట, ఇంటికి తాళం వేసుకున్నారట. ఇగో అందుకోసమని గీ బుజ్జి ఈ ముంగడికి వచ్చి ఏమో చెప్పుకొస్తాంది. ఇందాము పారి చెప్పు బుజ్జి.
నూర్జహాన్ నా పేరు. నాది నాగర్కర్ణ. నేను 12 సంవత్సరాల నుంచి ప్రవీణ్ కుమార్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఆయన కూడా లవ్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటా అని ఆర్థికంగా శారీరకంగా అంతా వాడుకొని పెళ్లి చేసుకోను, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు కేసు వేస్తావా, కేసు వేసి అంటే నేను ఏం చేసినా పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగి 12 సంవత్సరాల నుంచి అడిగి ఆయనకి పోయి కేసు వేసిన. కేసు వేస్తే ఆడ నాకు ఏ న్యాయం జరగలేదు. ప్రేమ పేరు చెప్పి 12 ఏళ్ల కంచి ఈ అమ్మాయితో తిరిగి 2 సార్లు అబార్షన్ కూడా చేపించిండట. ఇక పెళ్లి అనేసరికి ముఖం షార్ట్ వేసిండట. ఇక పాపం ఈ బుజ్జి ఇంటోళ్ళు కూడా నువ్వు వద్దు మా ఇజ్జత్ తీసినావని చెప్పేసి ఇంట్లోకించి వెళ్ళగొట్టిందట. ఇగో వీళ్ళు ఇంటి ముంగటికి వచ్చి ధర్నా ఎత్తుంది ఈ నూర్జహాన్ అనకి బుజ్జి. ఏం ప్రేమలో ఏమో, ప్రేమ అనగానే అంటారు, పెళ్లి అనగానే నయ్య అంటున్నారు. ఈ బుజ్జి చెప్పినట్టు ఆడపిల్లలు అంటే టిష్యూ పేపర్ల లెక్క కనబడుతుండొచ్చునా ఈ బడివేగాళ్లకు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు తిరగాలే? చూడుర్రి, మొత్తం మీద ఈ అమ్మాయి జీవితం రోడ్డు మీదకి వచ్చింది. ఏదో నమ్మితే ఎన్ని రోజులని దాచుకుంటాడో మరి మూతవారి. పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు, ఏం న్యాయం చేస్తారో మరి. యువతి యువకులారా గీ ముచ్చటిన్నారు కదా, భద్రం మరి. ప్రేమ పేరుతోని చాలా మోసాలు జరుగుతున్నాయి. పైలంగుండుర్రి సుమా. అక్కడ వెళ్తే మేము బలవంతంగా పెళ్లి అయితే చేయమమ్మా, ఆయన ఇష్టం చేసుకుంటే చేసుకోండి లేకపోతే లేదంటే ఆయన కావాలని పెళ్లి చేసుకోకుండా రిమాండ్ కి పోయొచ్చిండు. రిమాండ్ కి పోయొచ్చిన తర్వాత నాకు ఏది అసలు నేను వేసింది కేసు పెళ్లి కోసం. పెళ్లి చేసుకుని ఆయన సంసారం చేయాలి కదా. 2 సార్లు అబార్షన్ చేపించి అంతా వాడుకొని అంతా తీసి టిష్యూ పేపర్ లాగా ఎప్పుడు వచ్చినప్పుడు టిష్యూ పేపర్ లాగా వాడుకొని అంతా చేసి ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు ఏ సపోర్ట్ లేదు. నేను ఇండిపెండెంట్ గా వచ్చిన. మా అమ్మ వాళ్ళు దొబ్బేసిరు, ఏది దొబ్బేసిరు అంతా. నాకు ఆర్థికంగా లేదు, ఏది రకంగా లేదు. నాకైతే పెళ్లి కావాలి, ఆయనకు నాకైతే నాకు కావాలి. దేశానికి ఎన్నుముక రైతు అంటారు. అసొంటి రైతులకు కోట్లు పెట్టి మంచి ఎత్తున్నామంటుంది కాంగ్రెస్ సర్కారు. మరి నిజంగానే రైతులు బాగుపడ్డారా అంటే మన తెలంగాణ రైతులు పంట చేతులు పట్టుకొని వేరే రాష్ట్రాలకు పోయి అమ్ముకోవాల్సి వస్తుందంటుర్రు. అటు మొన్నటిదాకా సర్కారోళ్ళు సంబరాలలో మునిగి తేలితే రైతులు ఏం చేస్తున్నారు చూడుర్రో పారి. అన్నదాతవని రైతు రాజువని నిన్ను కొని ఆడినరా, తెలంగాణల రైతుల బతుకుల గోసలు ఎన్నోరా. అన్నదాత రైతు రాజు అని చెప్పేసి ఎన్నో పెద్ద పదాలతోని రైతును పొగుడుతాం, కానీ నిజ జీవితంలో రైతు రాజేనా? ఈ ఒక్కసారికి ముచ్చటినుర్రి. సర్కారులు సన్నోట్లకు బోనస్ ఇస్తురు కదా, ఇక అందుకని సన్నోట్లనే కొంటుర్రట. దొడ్డోడ్లను ఎవరు పట్టించుకుంటలేరట. అందుకని కర్ణాటకలను నమ్ముకుందామని ఇట్లా ట్రాక్టర్లు కట్టి బయలుదేరిర్రు మన తెలంగాణ రైతన్నలు. ఇగేముంది, కర్ణాటక బార్డర్ కృష్ణమండలం వాస్నగర్ చెక్ పోస్ట్ కాడ ఈ బండ్లను ఆపేసిరు. అక్కడ ఉన్న పోలీసోళ్ళు, అక్కడ ఉన్న రైతులు. ఇక చూడురి పోలీసోళ్ళు వచ్చి ఎట్లా అడ్డుకుంటున్నారో. ఇక రోడ్డు మీద కూర్చొని నినాదాలు కూడా ఇస్తున్నారు. ఈ అన్న చెప్తాడు ముచ్చట, కుద్దు ముచ్చట చెప్పనా. మొక్తల్ మండలం మేము ఇక్కడ రైతులకి ఒడ్లు తరించే లోపల ఆపిండ్రు. మేము గవర్నమెంట్కి అమ్మాలంటే గవర్నమెంట్ అమ్మితే బోనస్ పడుతుంది అన్నాడు. అమ్మిన వాళ్ళకి బోనస్ పడలే కొంతమందికి. దానివల్ల మేము ఇక్కడ రైతులకి తీసుకుపోతే ఇక్కడ ఆపేసిండ్రు. అక్కడ అమ్ముదామంటేనే బోనస్ లేదు. అదే రైతు బంధు ఇచ్చింటే మేము ఇక్కడ అప్పులు కూడా తెచ్చుకుంటూ లేకుంటుంటుంది సౌకర్య దగ్గర. మేము రైతులకి వెళ్ళే కారణం ఏమంటే రైతు బంధు పడింటే మేము ఆల్రెడీ ఇక్కడ అది మేము పెట్టుబడి పెట్టుకుంటుంటే ఇక్కడ అప్పు తెచ్చుకోకుంటే ఇక్కడ అప్పు తెచ్చుకున్నాం కాబట్టి పోతుంటే ఇప్పుడు అడ్డం వేసిండ్రు. మేము రైతులు బాధ్యత, మేము రుణమాఫీ. అగో విన్నారు కదా, అసలు ఒడ్లు కొంటలేరట, దానికి గిట్టుబాటు ధర లేదట. ఇక ఇంతవరకు రైతు బంధు కాలే, రుణమాఫీ కాలే, అసలు బోనస్ లేదు. ఇదేం సర్కారు? పోనీ పక్క రాష్ట్రంలో పోయి అమ్ముకుందామంటే గిది పరిస్థితి. ఇదేం సర్కారు అని చెప్పేసి సర్కారు మీద గట్టిగానే గరానికి వచ్చిండు అన్న. చూసిన అరువులు అమ్మ పెట్టదు అడక తిననియ్యాలంటే గిదే కావచ్చు. మన రాష్ట్రంలో కొనరాయే, అవతల రాష్ట్రంలోకి రానియరాయే. ఈ రైతుల పరిస్థితి ఏంది? ఓ దిక్కు సర్కారులేమో రైతు పండుగలు వేల కోట్లు పెట్టి ఏవట్టే, ఇంకో దిక్కేమో ఇన్ని వేల కోట్లు పెట్టినాం, రైతు రుణమాఫీ చేసినాం, బోనస్ ఇచ్చినాం, ఇక రేపో మాపో రైతు భరోసా కూడా ఇస్తామని చెప్తున్నా కూడా ఇప్పటి పరిస్థితి రైతులది గిది. ఎద్దేడ్చినా వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదు. రైతుల్ని ఇట్లా ఏడిపించుడు కరెక్టేనా అని సర్కారు మీద గరమవుతున్నారు పబ్లిక్ కూడా. గీ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇక చూడాలి మరి రేవంత్ అన్న వాళ్ళను వెనకకు మలుపుకొచ్చి కతిమూలం కూడా పోకుండా చేస్తాడో, లేకపోతే ఎప్పటి చెప్పి పెనుగులు నేను లేదు. రైతు బంధు సక్కలేదు. అందుకు మేము ఏదో అప్పులు తెచ్చుకుని ఇక్కడ అమ్ముకున్నామంటే ఇక్కడ కూడా ఇది ఉంది. ఈ రైతు పాలన, ఈ రాజకీయం ఏంది, ఈ తెలంగాణ రాజకీయం ఏంది, ఈ రైతు ఇంత కోసన. ఈ కాంగ్రెస్ వచ్చి నుంచి రైతు అనేది కష్టాల పాలయ్యి రోడ్డు పాలయ్యే విధాలు వస్తున్నాయి.
ఇంతకుముందులో ఎట్లా ఉండే ప్రభుత్వం ఇదేమి, ఇంతకుముందు రైతు బండి పడితే అదే పెట్టుబడి సాయం కింద పెట్టుబడి పెట్టుకొని అప్పులు గిప్పులు గంజిలో తెచ్చుకోకుండా అరము నీట్గా మంచిగా అరం బతుకుతుంటిమి. ఇప్పుడు గంజిలో అప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. గంజిలో పోయి అమ్ముకుందామంటే మళ్ళీ ఇదేమి కిరికిరి. ఈ ప్రభుత్వం అనేది, కాంగ్రెస్ అనేది ఎంత ప్రేమగా ఓటేసి తెచ్చుకున్న ప్రభుత్వము ఈ రోడ్ల పాలు రైతులను ఎందుకు చేస్తుంది అవతల. గరీబోళ్లకు చదువుపించుకునే స్తోమత లేక గురుకుల బల్లెత్తే పిల్లల చదువు ముచ్చట అటెన్కసిరు కానీ పిల్లలు పానాలతో నుండుడే పెద్ద యుద్ధం అయిపోతుంది పోండ్రి. ఇక మొన్నటిదాకా ఫుడ్ పాయిజన్లతోని పిల్లలు దావకాండ చేరితే గా ముచ్చట మర్చినామో లేదో ఇప్పుడు మళ్ళా గీ ముచ్చట. ఇంకో చూడుర్రి పిల్లలు ఏ విధంగా గోసగడుతుర్రో. పేదలకు చదివిపించే స్తోమత లేక గురుకుల బల్లెత్తే ఫుడ్ పాయిజన్లని పాము కాట్లని పిల్లల పానాలు గాలి లేచిపోతున్నాయి. ఇగో ఈ జగిత్యాల జిల్లా పెద్దపూర్ కాడ 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థికి తానానికని బాత్రూంలో పోతే బాత్రూంలో పాము కాటేసింది అటుల్లా. ఇగో గదితో వెంటనే దావకాన్లకు తీసుకుపోయారు అక్కడ ఉన్నోళ్ళు. మొన్నటిదాకానే ఫుడ్ పాయిజన్లతోని దావకాన్ల చేరిక అయితే ఇప్పుడు పాము గరుసులతోని చేరిక అవుతున్నారు దావకాన్లల్లా. ఇట్లా ఈ ఒక్క ఏడాదిలోనే దగ్గర 55 మంది దాకా చచ్చిపోయారట. ఇట్లా ఇగో అందుకని వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లెక్కి కలెక్టర్ వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి సర్కారాలతో తీసుకోనని చెప్పేసి తల్లిదండ్రులు గరిబోలు అయితే పానాలు కావా గిట్లా ఎత్తే ఎట్లా అని గరానికి అవుతున్నారు అధికారుల మీద. ఇగో ఇటేమో భువనగిరి నారాయణపేట మండలం కాడ 8వ తరగతి విద్యార్థి వంట చేస్తుంటే కాళ్ళ మీద నూనె పడితే కాళ్ళని కాలిపోయినాయి. కానీ మంత్రి సీతక్క అసెంబ్లీలో ఎట్లా చెప్పుకొస్తుందంటే రాగిజావ కోసం లైన్ నిలబడితే రాగిజావ కాళ్ళ మీద పడి కాళ్ళు కాలిపోయినాయని చెప్పుకొస్తుంది. ఇంగిటేమో చంద్రగొండి అన్నపురెడ్డిపల్లిలా మా టీచర్లు మాకే కావాలని చెప్పేసి పిల్లలంతా ధర్నా చేస్తున్నారు ఇట్లా ప్లకార్డులు పట్టుకొని. మరిగా టీచర్లు ఎటు పోయారంటారా? టీచర్లు కూడా ధర్నాలనే ఉన్నారు. ధర్నా ఎత్తున్న టీచర్లు మాకు చదువు చెప్పాలి, మా చదువు అంతా ఆగిపోయిందని చెప్పేసి పిల్లలు ధర్నా ఎత్తురు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని. యోగి ఇంత చక్కదనం ఉన్నాయి మన రాష్ట్రంలో చదువులు. అటు ఫుడ్ పాయిజన్లు, అటు పాము కాట్లు, ఇటు టీచర్లు లేకపోవడం. ఇప్పటి వరకు అయితే విద్యాశాఖ మంత్రే లేడు మన రాష్ట్రానికి. గింత ముద్దుగుంది పోండ్రి పరిపాలన. మాకు మేడమ్స్ 10 days నుంచి రావట్లేదు. ఎందుకంటే ధర్నా వల్ల. మేడం వాళ్ళందరూ అటు వెళ్తున్నాం, మా క్లాసెస్ కూడా జరగట్లేదు, స్టడీ అవర్స్ ఉండట్లేదు. మాకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి, March 5 నుంచి ఎగ్జామ్స్. మాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మా అంతరికి మేమే బయటకు వచ్చి మా మేడమ్స్ కోసం ధర్నా చేస్తున్నాం. మా మేడమ్స్ని కావాలి, మా క్లాసెస్ అన్నీ జరగాలి. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. We want classes. We want classes. We want teachers. We want teachers. మాకే కావాలి. మా టీచర్స్ మాకే కావాలి. మా టీచర్స్ మాకే కావాలి. మా టీచర్స్ మాకే కావాలి. సీఎం సార్ స్పందించాలి. సీఎం సార్ స్పందించాలి. జరగాలి జరగాలి. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు. సత్తా రేపు మళ్ళీ వస్తా.